ఒక 5 ఏళ్లుగా ఒక 40-50 ప్రీ రిలీజ్‌లకి గెస్ట్‌గా వెళ్ళి ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ నా సినిమా ప్రీ రిలీజ్‌కి వస్తే చాలా చాలా ఆనందంగా ఉంది. 5 ఇయర్స్ గ్యాప్ తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్నిసార్లు ఎప్పుడు మాట్లాడినా కూడా తడపడలే. ఇప్పుడు చాలా ఎమోషన్స్ తన్నుకొచ్చేస్తున్నాయి. చాలా విషయాలు చెప్పాలి. ఫస్ట్ ఒక 81 డేస్ కష్టపడి ఈ సినిమా ఫినిషెస్ అంటే లాస్ట్ ఇయర్ మార్చి నుంచి రాసుకొని దీని మొత్తాన్ని ఒక సెట్ మీదకి తీసుకురావడానికి ఒక సంవత్సరం టైం పట్టింది. చాలా చాలా రైటింగ్ టైము, ప్రీ ప్రొడక్షన్ ఇదంతా జరిగి దాని తర్వాత ఫిబ్రవరి నుంచి షూట్ స్టార్ట్ చేసి ఒక 9 నెలలు ఎక్కడ ఆగకుండా షెడ్యూల్ చేయటం, ఫుటేజ్ చూసుకోవటం, ఇంకా 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 సినిమాని చెక్కుతూ అలాగా ఒక 81 రోజులు చేసాము. ఒక 300 డేస్ స్పాన్లో ఒక 80 డేస్ వర్క్ చేసాము. చేసి ఫైనల్గా తీసుకొచ్చాం. కానీ ఏంటనంటే డిసెంబర్ 12th మంచి డేట్ అని అనుకొని అన్నాము. నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. అఖండ సినిమా పోస్ట్పోన్ అవటం వల్ల, చాలా ఇష్యూస్ వల్ల పోస్ట్పోన్ అవటం వల్ల డిసెంబర్ 12th వచ్చింది. ఒక్కసారిగా ఎంతో ప్లాన్ చేసుకొని ఎంతో చేసిన ఒక్కసారి నా ప్రపంచం ఒకటి అనుకుని ఒక ప్లానింగ్తో వెళ్ళి ఇన్ని రోజులు నాకు ఒక అద్భుతమైన టీం ఉండటం వల్ల అనుకున్నదంతా చాలా బాగా జరిగింది. ప్రొడ్యూసర్ సపోర్ట్ వల్ల కానీ అన్ని రకాలుగా అన్నీ అనుకున్నట్టు అయిపోయింది. ఒక 2 ఇయర్స్ నుంచి అన్నీ అనుకున్నట్టు అవటం వల్లేమో ఒక్కసారి అనుకుంది జరగంగానే నేను చాలా డిస్టర్బ్ అయిపోయా. సడన్గా ఫిబ్రవరికి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి అని కొంతమంది అన్నారు. తర్వాత అలా ఆలోచించుకుంటూ చూసుకుంటుంటే ఫిబ్రవరి 7th నుంచి వరల్డ్ కప్ అన్నారు. దాని తర్వాత అలా ముందుకొస్తే జనవరిలో ఎన్నో పెద్ద రిలీజెస్ ఉన్నాయి. డిసెంబర్ 25th రిలీజెస్ ఉన్నాయి. ఇంకేదో ఒక చిన్న ధైర్యం, ఓకే మన మంచి సినిమాని తీసాం కదా, ఏదో ఖచ్చితంగా మోగ్లీ అనేవాడు చాలా మంచోడు, మోసం చేయడు అన్న నమ్మకంతో ఉన్నాము. సో నమ్మి ఇంకా ఫైనల్గా డిసెంబర్ 13th వస్తున్నాము. సో చాలా చాలా కష్టపడి చేశాము ఈ సినిమా. అండ్ నేను నా టీం గురించి ఒక్కళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళకి ఎవరైనా నెక్స్ట్ డైరెక్టర్స్ కానీ ఎవరైనా మీ దగ్గరికి వచ్చి నేను మోగ్లీ సినిమాలో యాక్ట్ చేశాను, మోగ్లీ సినిమాలో వర్క్ చేశాను, నేను ఒక యాక్టర్ని మోగ్లీ సినిమాలో ఈ క్యారెక్టర్ చేశాను అని ఎవరన్నా చెప్తే మీరు ఆడిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు తోపనర్థం. టెక్నీషియన్స్ కూడా అంతే. ఇది వాళ్ళ తరపున నేను ఇస్తున్న హామీ. ఇది ప్రతి ఒక్క టెక్నీషియన్ అంటే కెమెరా డిపార్ట్మెంట్ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఒక కత్తులు ఒక 100 కత్తులు వేసుకుని తిరిగాను నేను రంపచోడవరంలో. ఒక్కొక్కళ్ళు అడవిలో తిరిగాను నేను. వీళ్ళతో ఒక్కొక్క టాలెంట్, ఎంతెంత టాలెంట్ అంటే నాకు ఎంత సపోర్టివ్గా, అంత చాలా కష్టమైన కండిషన్స్లో ఒక్కొక్కళ్ళు ప్రాణం పెట్టేసేసారు ఈ సినిమాకి. సో అంటే జనరల్గా ఒక నిజంగా ఏదో సింపతి తెచ్చుకోవాలనో ఏదో ఒక కష్టం గురించి మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. ఒకటైతే గర్వంగా చెప్పగలను, ఈ సినిమా కంటెంట్ గురించే మాట్లాడతాము. నేను వాళ్ళ కష్టాన్ని జనాలకి తెలియాలి అని చెప్పేసి చెప్తున్నాను. నా కష్టం గురించి అయితే నేను చెప్పట్లేదు. 5 ఏళ్ళు అయ్యింది. అంటే ఒక సినిమా తీసాము అనుకున్నట్టు ఆడలేదు, దానివల్ల గ్యాప్ వచ్చింది అంటాం ఒక లెక్క. బ్లాక్ బస్టర్ కొట్టి గ్యాప్ రావడం ఇంకొక లెక్క. నాకు అదే ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఇంకా కలర్ ఫోటోకి ఆ రెస్పాన్స్ వచ్చిన తర్వాత దాని తర్వాత నేను ఫెయిల్యూర్ వల్ల ఇంట్లో కూర్చోలేదు, సక్సెస్ వల్ల కూర్చున్నాను. అది చాలా పెయిన్ఫుల్ థింగ్. అది ఒకటైతే అర్థమైంది ఈ సినిమా తీసేటప్పుడు, ఒకటైతే మీరు నమ్మచ్చు, హిట్ కొడితేనే 5 ఏళ్ళు ఇంట్లో కూర్చుంటున్నాడు అని ఒకటి రియలైజ్ అయ్యాడు. సినిమా కొంచెం అటు ఇటు అయితే ఆడు ఇంకొక 15 ఏళ్ళు ఇంట్లోనే కూర్చునే పరిస్థితి వస్తుందని ఆడికి తెలుసు. ఆడు తీసిన సినిమా మోగ్లీ. ఇది అస్సలు దారి తప్పదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీశాడు. 1% కూడా మిస్ అవ్వదు. అండ్ నా టెక్నీషియన్స్ గురించి చెప్పాలి. ఫస్ట్ నేను ఒక జనవరి వరకు నేను జస్ట్ లైక్ పేపర్ మీద మొత్తం రోజు స్క్రిప్ట్ చదువుకొని ఒక సందీప్ రాజ్ సినిమా అని రాసుకొని పెట్టుకొని ఒక సందీప్ రాజ్ స్క్రిప్ట్ చదివాను.
ఫిబ్రవరి నుంచి నవంబర్ వరకు మా రమామారుతి తీసిన సినిమా చూశాను నేను. ఎందుకనంటే తనుండి ఒక క్రాఫ్ట్తో తన సినిమాను ఒక లెవెల్లో చెక్కాడు తను. సో ఫిబ్రవరి నుంచి నవంబర్ వరకు నేను రమామారుతి సినిమా చూశాను. గత వారం రోజులుగా కాలభైరవ తీసిన సినిమా చూశాను నేను తన మ్యూజిక్తో. ఈ సినిమా ఓఎస్టీ ఇంకొక సంవత్సరం ఆపకుండా వింటారు, ఇదైతే నేను ప్రామిస్ చేస్తున్నాను ఖచ్చితంగా. భైరవ్ అనేవాడు నాకు ఒక బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. సినిమా మొత్తాన్ని వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు. సో ఈరోజు తనకి పొద్దున్న మార్నింగ్ 6 o'clock వరకు మాకు వర్క్ జరుగుతుండటం వల్ల రాలేకపోయాడు ఫుల్ ఫీవర్తో. సో భైరవ, థ్యాంక్ యూ సో మచ్ భైరవ. అండ్ యాక్టర్స్ విషయంకి వచ్చేసేటప్పటికి ఫస్ట్ నేను హర్ష గురించి చెప్పాలి. హర్ష అనేవాడు ఈ సినిమాలో అసలు యాక్ట్ చేయలేదు. ఎందుకనంటే నేను చూసిన హర్ష, నాకు మాత్రమే తెలిసిన హర్షకి బంటి అన్న పేరు పెట్టి ఇందులోకి తీసుకొచ్చాను. పర్ఫార్మెన్స్ ఇచ్చాడు వాడి అమ్మ. బంటి మామూలుగా ఇవ్వలేదు. అంటే వాడేదో ఇలా వచ్చి జోకులు వేసేసి మాట్లాడతాడు కానీ చాలా పెద్ద మోసగాడాడు, అదంతా అబద్ధం. వాళ్ళలో ఒక డెప్త్ ఉంది, అదే రేపు యాక్టర్గా కూడా మీరు చూస్తారు. ఎందుకంటే నేను చూసిన హర్ష ఒక మోగ్లికి ఒక పక్కన బంటి అనేవాడు ఎలా ఉన్నాడు, ఓహో సందీప్తో హర్ష ఎలా ఉంటాడనమాట మనకెవరికి తెలియకుండా అన్నది రేపు ప్రపంచానికి తెలుసుద్ది రేపు 13th. అంత ఇంపార్టెంట్ నాకు హర్ష. అండ్ అంత డెప్త్ ఉన్న మనిషి. పర్ఫార్మెన్స్ డెఫినెట్గా చాలా చాలా ఒక బాలయేసు గురించి ఎలా అయితే మాట్లాడుకున్నారో దానికి 10 మాట్లాడుకుంటారు బంటి గురించి, ప్రభాస్ బంటి గురించి. అండ్ ఆల్ ది యాక్టర్స్, నన్ను నమ్మి ఈ సినిమా కోసం వచ్చి వర్క్ చేసిన ప్రతి యాక్టర్. అంటే జస్ట్ లైక్ నేను అందరినీ ఒక మెసేజ్తోనే, ఎవరిని ఒక కాస్టింగ్ డైరెక్టర్ ద్వారానో ఒక మేనేజర్ ద్వారానో ఎవరిని కాంటాక్ట్ అవ్వలేదు. నేనే వాళ్ళని రిక్వెస్ట్ చేసి చాలా మంచి క్యారెక్టర్ అంటే మీరు రాశారంటే ఖచ్చితంగా బాగుంటుంది అని నమ్మి చేసిన ప్రతి ఒక్క యాక్టర్. విశాల్, లవ్ యూ, చాలా బాగా చేశారు విశాల్. అండ్ హిమ, శ్రావ్య, పవన్, అలెక్స్, మొత్తం వర తర్వాత మాట్లాడతా వర గురించి. సో ఇలా ప్రతి ఒక్కళ్ళు అందరూ నమ్మి వచ్చి చాలా ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాక్షి, ఈ సినిమాలో నాకు సినిమా జర్నీ అయిపోయిన టైంకి నాకు ప్రతి ఒక్కరిని ఒక డైరెక్ట్ చేసిన ఫీల్ ఉంది, కానీ ఒక్క అమ్మాయినే డైరెక్ట్ చేసినట్టు అసలు అనిపించట్లేదు. ఎందుకనంటే ఏ రోజు ఒక టేక్ కన్నా ఎక్కువ ఎక్స్ట్రా తీసుకోలేదు. అండ్ డెఫ్ అండ్ మ్యూట్ క్యారెక్టర్లో ఒకరోజు ఇంకా మాకు మైండ్ పోయిన విషయం ఏంటంటే డెఫ్ అండ్ మ్యూట్గా యాక్ట్ చేయొచ్చు, అదంతా ఒక లెవెల్. ఒకరోజు లిటరల్లీ ఒక సీన్లో తన పక్కన ఒక పెద్ద క్రాకర్ బ్లాస్ట్ అవ్వాలి. ఆ బ్లాస్ట్ అయ్యేటప్పుడు ఇలా రియాక్ట్ అవ్వటం మన హ్యూమన్ మెంటాలిటీ అది. తను కెమెరా ముందు దానికి కూడా చలించకుండా డెఫ్గా యాక్ట్ చేసింది. క్రాకర్ బ్లాస్ట్కి కూడా రియాక్ట్ అవ్వకుండా మామూలు విషయం కాదు అది. ఫెంటాస్టిక్ పర్ఫార్మర్. ఒక స్టార్ హీరోయిన్ని చూడబోతున్నారు వితిన్ 5 to 10 yearsలో. యూఆర్ గోయింగ్ టు సీ ఎ స్టార్. అండ్ ఈ సినిమాకి పేపర్ మీద ఉన్న దగ్గర నుంచి సినిమా వచ్చిన తర్వాత నాకు ఒక క్లారిటీ ఉంది. నేను ఇలాగ బిహేవ్ చేయాలి, ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేయాలని చెప్పి నేనే యాక్ట్ చేసి చూపించేస్తూ ఉంటా. కానీ ఒక నోలన్ అనే క్యారెక్టరు చాలా ఫేవరెట్గా, అంటే ఈ సినిమా మిగతా సినిమాల నుంచి ఎలా అవుతుంది అని అంటే ఒక నోలన్ అనే క్యారెక్టర్ ద్వారా అని నమ్మా. నేను ప్రాణం పెట్టి రాసుకున్న ఒక విలన్ క్యారెక్టరు. సో అలా వెతుకుతూ ఉంటే అప్పుడు సడన్గా ఇంకా నిజంగా సరోజ్ గారు ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్లోకి దిగారో, రిక్వెస్ట్ చేసి మీరు చేయాలి దిగారో, ఆయన వచ్చి పర్ఫార్మెన్స్ చేయడం స్టార్ట్ చేశాక అర్థమైంది ఇది విలన్ కాదు, యాంటీ హీరో. నిజంగానే 3వ రోజుకి 4వ రోజుకి నాకు అర్థమైపోయిన విషయం ఏంటి అని అంటే, కొన్ని రోజులకి ఇంకా నేను చేసి చూపించడం ఆపేశాను. ఆయన ఏదన్నా ఎడిషన్స్ ఇస్తుంటే ఓకే నోలన్ అనేవాడు ఇలాగే బిహేవ్ చేస్తాడేమో, ఓకే ఈయనే కరెక్టు అన్న లెవెల్లో ఆయన్ని నమ్మేశాను. అంతే లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేశారు. ఒక్కటి ఆయన క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఇంటర్వెల్లో దిగుతుంది ఆ క్యారెక్టర్. దిగిన తర్వాత మీకు ఒకటి చెప్తున్నాను. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈయనకి ఇప్పుడు మనం ఒక టెక్నీషియన్స్గా, యాక్టర్స్గా చాలామంది ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి తెలుసుంటాం. తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయన పలానా ఇండస్ట్రీలో
పెద్ద స్టార్ హీరో చూడు ఎలా ఉన్నారో అని అంటే ఖచ్చితంగా నమ్మేస్తారు. ఆ లెవెల్ ఆఫ్ ఆరా క్యారీ చేశారు ఆ క్యారెక్టర్తో. ఆయన అంత స్టార్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్